ప్రాంతీయవాద భావాన్ని రగిలించి ఆ మంటలపై సెగ కాల్చుకుందామనుకున్న ఠాక్రే సోదరులకు ముంబై మున్సిపల్ ఎన్నికలు బూడిదను మిగిల్చాయి. తమిళనాడు బీజేపీ నేత అన్నమలైను రసమలై అంటూ ఎగతాళి చేశారు. లుంగీ తీసి పొంగి బజాయిస్తాం అనడమే కాదు, దక్షిణాది వాడికి ముంబైలో పని ఏంటి అంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు రాజ్ ఠాక్రే. तमिळनाडू बंदर रसमलाई आली होती, तो सांगतो मुंबईचा आणि म्हणजे महाराष्ट्राचा संबंध काय? भडव्या तुझाच काय संबंध आहे इथे याचा? यांच्यासाठीच माननीय बाळासाहेब बोलले होते, हटाव लुंगी आणि बजाव पुंगी. ఇక ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే అయితే అన్నమలై జీరో అంటూ చులకనగా ప్రసంగించాడు. హిందుత్వమే ఊపిరిగా హిందూ సింహంగా పేరుగాంచిన దివంగత బాలాసాహెబ్ ఠాక్రే వారసులు అందుకు భిన్నంగా ప్రవర్తించడం ముంబై ప్రజలకు మింగుడు పడలేదు. ఎక్కడైతే అన్నమలై ప్రచారం చేశాడో అక్కడ రసమలై వ్యాఖ్యలకు లడ్డూలు తినిపించారు. లుంగీ తీసి పొంగి బజాయిస్తామన్నందుకు బ్యాండ్ వాయించారు. అన్నమలై జీరో కాదు హీరో అని నిరూపించారు. మొత్తం మీద బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఠాక్రేలను తరిమి కొట్టారు. ఒక వర్గం ప్రాంతం వాళ్ళని లక్ష్యం చేయడం ద్వారా మరాఠాల మనసు గెలుచుకోవచ్చు అనుకున్న వాళ్ళు మట్టి పాలయ్యారు. ముంబై ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇది అంతర్జాతీయ నగరం అని ప్రకటించిన చోట నిల్చున్న బీజేపీ అభ్యర్థిని మాత్రమే కాదు, అన్నమలై ప్రచారం చేసిన వార్డు నెంబర్ 19, 35, 47 ఈ 3 వార్డుల్లో బీజేపీకి అఖండ విజయం లభించింది. ఏఐ యుగంలో ప్రజలు తమ భావాలను బాహాటంగా ప్రదర్శిస్తున్నారు. ఇండి కూటమి నేతలపై మీమ్స్ తయారు చేసి వదులుతున్నారు. అవే నేడు వైరల్ గా మారుతున్నాయి. విభజన వాదులను ఆట పట్టిస్తున్నాయి.